గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి చామంతులు వచ్చినాయి. ఒకసారి చూడండి వీడియో. అదిగో ఎన్ని చామంతులు వచ్చినాయి చూడండి. ఒక మొక్కే ఇది చక్కగా వచ్చినాయి. కిందకి ఇలా వాలిపోతూ ఉంటే దీన్ని తాడేసి కట్టాను అనమాట. దీన్ని ఓకేనా? చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా మనకి చామంతులు, ఎంత బాగున్నాయో. ఈ కలర్ నాకు చాలా ఇష్టం అండి. మంచి కలర్ ఇది, ఆనియన్ కలరు. ఇంకొకటి అది స్టార్ ఫ్రూట్, చూసారా ఎలా పెరుగుతుందో. దానికి కూడా కింద ఇలా వాలిపోతూ ఉంటే దానికి కర్ర వేసి తాడేసి కట్టాను. స్టార్ ఫ్రూట్ పెరుగుతూ ఉంది. ఇదిగో ఇది యాపిల్ అని ఇచ్చాడు, కానీ యాపిల్ కాదేమో అనిపిస్తుంది. ఇవి గులాబ్ జామ్ కాయలు ఉంటాయి కదండి, అవి వాటర్ యాపిల్ అంటారు. ఇది చిన్నప్పుడు మేము గులాబ్ జామ్ కాయలు అనేవాళ్ళం. మరి అది వైటో పింకో మనకు తెలీదు. ఇవి ఒక శాంతి మొగ్గలు వస్తున్నాయి, ఎల్లో కలర్ అనుకుంటుంది. ఇదిగో ఇక్కడ కుండీల్లో కూడా వస్తున్నాయి పూలు. ఇది కుండీల్లో పెట్టిన మొక్క అనమాట. నేను ఈరోజు ఏం చేశానంటే ఈ మల్బెరీస్ ఉంది కదా, ఈ కొమ్మలన్నీ కట్ చేసేసాను. పొడుగ్గా పెరిగిపోతుందండి, కాయలే రావట్లేదని చెప్పి కట్ చేశాను. ఇదిగో మల్బెరీ ఒక్కటే ఉంది. చాలా వచ్చేవి. నేను ఒకసారి మా అమ్మగారికి తెంపి పంపించాను అనమాట. అప్పుడప్పుడు నేను నీళ్ళు పోసినప్పుడు పండినవన్నీ తింటూ ఉంటాను మధ్యలో. తెలుసు కదా, సీమిరప. మీకు తెలుసా? చిట్టి చామంతి ఇది. చిన్నప్పుడు మా అమ్మగారు ఇవి చిట్టి చామంతులు మాల కట్టి ఇవిని సేమ్ బంతి పూలు ఉంటాయి కదా, అవి చీల్చేసి మాల కట్టి పెట్టేవారనమాట మా తలలో. భలే ఉంటాయండి ఇవి, భలే ఉంటాయి. చిట్టి చామంతి నాకు అసలు చాలా కాలం అయింది. ఎప్పుడో మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేవి ఇవి. అలాంటిది ఇప్పుడు ఇది ఏదో అంటని చెప్పి కొన్నాను. తీరా చూస్తే దీనికి మొగ్గలు వచ్చి పూలు పూసాయి. తీరా చూస్తే ఇది చిట్టి చామంతి అయిందనమాట. అది గులాబీలు మళ్ళీ చిగురు పడుతున్నాయి. కాస్మోస్ మరి చెప్పవసరం లేదు, ఇంకా పూసేస్తూ ఉన్నాయి. అది కాశ్మీరీ గులాబీ. అది చూడండి, ఈ ఫ్లవర్ అంత అందంగా ఉందో. టెంకిస్ అండి, జినియాస్. దీని పేరు జినియాస్ అంటారు, టెంకిస్ అంటారు. ఇది కొన్నాను. ఇది ఎక్కడ అంటే ఈ రైతు బజార్లో తీసుకున్నానండి. అక్కడ మొక్కలు అమ్ముతారు కదా, అక్కడ తీసుకున్నాను. 60 రూపాయలకి ఇచ్చారు ఈ మొక్క. చిన్న పొట్టి మొక్క, ఎంత చిన్నది ఉందో చూసారా. దానికి పువ్వు పూస్తుంది, ఎంత బాగుందో. కాకపోతే ఇవి పువ్వులు ఎండిపోయి మనకి ఇదే విత్తనాలు ఎండిపోతే వాళ్ళు చేసుకోవచ్చు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఇంకేంటి, తమలపాకు చూసారా ఎలా పెరుగుతూ ఉందో. అక్కడ దానికి టేకు మొక్కకి పాకిస్తూ ఉన్నాను. ఇది ఇంకా బోగన్ విలాస్ అయితే మరి చెప్పవసరం లేదు, కింద పడిపోయి విరబూసేసాయి ఏకంగా. బోగన్ విలాస్ పువ్వులు విపరీతంగా వచ్చినాయి. అవి కట్ చేసేయాలండి, ఆ ఫ్లవర్స్ అయ్యాక కట్ చేస్తాను. అది ఇది చింత చిగురు. ఇంకొకటి ఏంటి, మొన్న నేను వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి, ఉన్నాను ఒకరోజు, రాలేకపోయాను. ఈ మొక్కలన్నీ చూడు ఎలా వాడిపోయావు, చూసారా. ఇవి టెంకిస్ పూలే. సంత అంటారు కదా, సంతలో కొన్నాను ఈ మొక్కలన్నీ. తీరా చూస్తే ఇలాగ అయిపోయాయండి. ఎంత బాధ అనిపించిందో. ఏం చేస్తాం మరి. దేశవాళీ గులాబీ, ఇది మొగ్గలు వచ్చినాయి కదా, అదిగో మొగ్గలు వచ్చినాయి. ఇంకేంటి మన తోటలో ఫ్లవర్ గులాబీ, రోజ్. బాగుంది కదా. ఇదిగో అదేంటి, వంకాయ నారు పెట్టాను, టమాటా నారు కూడా పెట్టాను తీసుకొచ్చి. మునగాకు పరిస్థితి అయితే ఇలా ఉందండి. కొమ్మ ఆకులన్నీ పండిపోయి రాలిపోయి, పువ్వు మాత్రం వేలింది. మరి దేవుడి దేవలు ఏమవుతుందో చూడాలి. పచ్చిమిరకాయ మొక్క, ఇంకో బంతులు కూడా వేసాను. గులాబీ చిగురు పడుతున్నట్టుంది. ఇగో విత్తనాలు వేసాను కదా,
మళ్ళీ పెట్టాను. గోంగూర విత్తనాలు వేసాను, వస్తున్నాయి. మందారం ఇంక ఇవైపోయి తీసేస్తాను. ఈరోజు ఖాళీ లేదండి, ఇవి తీసేయాలి ఈరోజు. అయిపోయింది జొన్న, స్వీట్ కార్న్. పావులు వచ్చేస్తాను, భయం వస్తుంది. ఆ గడ్డి ఎలా పడితే అలా వచ్చేస్తుందండి బాబు. చూసారా, చెప్పానా కాయలు వస్తున్నాయని. అదిగో ఇది నేను వేసిన మొక్క, అది దీని అంతటిగా అది వచ్చింది గింజపడి. మరి ఎవరు వేసారంటే తెలియదు కానీ మొత్తానికి దాని అంతటి దానిగా వచ్చింది మొక్క. ఇంకా బొప్పాయి వస్తుంది కదా, చక్కగా వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. ఏంటి మరి ఇది రౌండో లేకపోతే కాలుగా ఉంటాయో తెలీదు. మొక్క అదిగో అదిగో చూసారా, ఎంతో హైట్ ఉండదు, అయినా కాయలు వచ్చినాయి, చక్కగా వచ్చినాయి. ఇదైతే కరివేపాకు చిగురు పడుతుంది, కరివేపాకు మంచిగా. ఇంకోటి ఏంటి, ఎల్లో కలర్ రోజ్ అండి, ఎంత అందంగా ఉందో కదా. అదో రోజ్ బాగానే వస్తుంది ఇది. ఓకేనా, అది ఉసిరి, ఇది కొన్ని తీసుకొచ్చిన మొక్కే కదా. ఇంకేంటి, ఇదిగో రోజ్. నాకు ఈ కలరు బాగా మంచిగా ఇష్టం, అందుకే కొన్నాను ఇది కలరు. 2 పూలు వచ్చినాయి. కుండీలో పెట్టిన మొక్కే ఇది. ఇది ఒకటి, ఈ కలర్ నాకు చాలా ఇష్టం, మంచిగా వస్తుంది. అక్కడ కరివేపాకులు ఉన్నాయి, అదిగో కరివేపాకులు ఉన్నాయి. అయితే ఆన్లైన్ నుంచి తీసుకొచ్చిన మొక్కలు వర్షానికి అన్నీ పోగా మినహాయింపు ఇదొకటి ఇవి ఆన్లైన్లో తెప్పించిన విత్తనాలు అనమాట. తెప్పించి పెట్టితే ఇలా వచ్చినాయి. ఇదిగో కుండీలో ఉన్న తీసి కింద పాతాలి. అదిగో ఇవి బొప్పాయి మొక్కలు మనకు మిగిలినాయి. చుక్కకూర నిన్నే అమ్మ వాళ్ళకి తెంపి పట్టుకెళ్ళాను. చుక్కకూరని పనగంటి కూర పట్టుకెళ్ళి అమ్మాళ్ళకి ఇచ్చాను అనమాట, చెల్లి అమ్మాళ్ళకి. కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో, అదిగో కుండీలో పెట్టాను. ఓకేనా, అయితే ఇది జామ, ఎర్రజామ. దీని చుట్టూ ఈరోజు గడ్డి ఉంటే కొంచెం పీకడం జరిగిందనమాట. ఇదిగో మంది ఏమో కొత్తాలండి దీనికి. చూసారా ఎలాంటి పురుగు పట్టిందో అని ఏంటో తెలియటం లేదు. అది దీనికి మందు కొడతాను. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, హ్యాపీ గార్డెనింగ్, బాయ్.